మాజీ మంత్రి విడుదల రజనీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో ప్రెస్ మీట్ పెట్టి రోజులు లెక్క పెట్టుకో అంటూ పుల్లారావుకు వార్నింగ్ ఇచ్చిన విడుదల రజనీ సడన్ గా ప్లేటు ఫిరాయించి ఎంపీ కృష్ణదేవరాయల మీద ఆరోపణలు చేశారు. ఆయన ఏదో మహిళా ఎమ్మెల్యే కాల్ లిస్ట్ అడిగారని, తాను ఇప్పించలేదని, అందుకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారామె. ఇంకా చాలానే ఆరోపణలు చేశారు. దీనిపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ లావు కృష్ణదేవరాయలు రజనీ ప్రారంభించారు. ఇక తాను కొనసాగిస్తానని చెప్పి మొదటగా కేసు బ్యాక్గ్రౌండ్ వివరాలను బయటపెట్టారు. స్టోన్ క్రషర్ యజమానుల దగ్గర విడుదల రజనీ తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని, కేసును వాపస్ తీసుకోవాలని ఓ రాయబారిని సజ్జల రజనీ తన వద్దకు పంపారని, ఫలానా వ్యక్తి దగ్గర డబ్బులు కూడా పెడతామని చెప్పారట. అయితే ఈ విషయంలో కృష్ణదేవరాయలు జోక్యం చేసుకోలేదు. ఈ లాబియింగ్ ఎక్కడ బయట పెడతారోనని భయపడి ముందుగానే ఆమె మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసినట్టు చెప్పారు కృష్ణదేవరాయలు. విజ్ఞాన సంస్థలపై ఆమె చేసిన ఆరోపణలన్నింటికీ కూడా ఆయన సమాధానమిచ్చారు. ఇక విడుదల రజనీ వసూలు చేసిన డబ్బుల వివరాలు కూడా చెప్పుకొచ్చారు ఆయన. 10 మందికి పైగా పేర్లను చెప్పిన కృష్ణదేవరాయలు వారి దగ్గర ఒక్కొక్కరి నుంచి కోట్లు తీసుకున్నారని, తిరిగి ఇవ్వడం లేదన్నారు. స్వయంగా పేర్లు కూడా వెల్లడించారు ఆయన. వారంతా వైసీపీ నేతలేనని కూడా తేల్చి చెప్పేశారు. ఇదిలా ఉంటే రజనీపై టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరుపేటకు అసభ్య పోస్టులు, విష ప్రచార సంస్కృతి తీసుకొచ్చిన ఘనత వైసీపీదేనని విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఓ స్టోన్ క్రషర్ సంస్థ మేనేజ్మెంట్ను బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది. అయితే తనపై పెట్టింది అక్రమ కేసు అని, దీని వెనుక టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుట్ర ఉందని విడుదల రజనీ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్పందించారు. తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకని విడుదల రజనీని పరోక్షంగా ప్రశ్నించారు ఆయన. అవినీతికి పాల్పడలేదన్నప్పుడు రాయబారాలు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నిజాయితీపరుడైన ఎంపీ మీద అవాకులు చవాకులు పేలితే సరిపోతుందా? గతంలో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి ఇవాళ నీతులు చెబుతుండడం ఆశ్చర్యంగా ఉందంటూ వ్యాఖ్యానించారాయన. అప్పుడు అధికార గర్వంతో అరాచకాలు చేసి ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. కేసులు పెట్టిన వారిని తిరిగి డబ్బులిస్తామని ఎందుకు బతిమాలుకుంటున్నారని పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. చేసిన తప్పులు కడుక్కోవడానికి జీవితం సరిపోదు, సొంత పార్టీ వారే ఇంకా క్యూలో ఉన్నారని, అవినీతి చేయకుంటే రాయబారాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తన దగ్గరకు మనుషులను పంపారని ఎంపీ చెప్పలేదా అని ప్రశ్నించారాయన. వారు చేసిన దోపిడీని సహించలేక సొంత పార్టీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించింది నిజం కాదా అని కూడా నిలదీశారు. పిల్లికోటి వ్యవహారంలో చట్టబద్ధమైన చర్యలుంటాయని చంద్రబాబు ఎప్పుడో చెప్పారని, వైసీపీ నేతలు తప్పు చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అంటే సరిపోతుందా అంటూ ప్రశ్నించారాయన. విడుదల రజనీ చేసిన తప్పులు ఎక్కడికి పోతాయని నిలదీసిన పత్తిపాటి పుల్లారావు చట్ట ప్రకారం అందరూ శిక్షార్హులేనని స్పష్టం చేశారు.